నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం జయం సీరియల్ సెట్ లో ఉన్నాము. మనతో పాటు రాఘవ్ ప్రతాప్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు? నేను చాలా బాగున్నాను సార్. మన ఇద్దరం ఇంతకు ముందు కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. కాకపోతే అందులో నాకు మీరు ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా, లైక్ అంటే ఒక జీవితాన్ని మార్చే వ్యక్తి లాగా నాకు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. బట్ వన్స్ ఈ గెటప్ లో నాకు మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది. చక్కగా క్యూట్ గా హీరో సూర్యలా ఉండే మీరు ఇంత కన్నింగ్ క్యారెక్టర్ ఎలా చేస్తున్నారు? నటించేటప్పుడు ఏదైనా చేయాల్సి వస్తుంది, తప్పదు. ఓకే. సో నేను ఫస్ట్ వచ్చింది యాజ్ ఇండస్ట్రీకి యాజ్ ఎ రైటర్గా వచ్చాను. నేను యాజ్ ఎ రైటర్గా వచ్చిన తర్వాత నేను మోడలింగ్లోకి రావడం, తర్వాత కొన్ని షోస్ చేయడం, కొంతమంది నన్ను బాగున్నావు కదా ట్రై చేయొచ్చు కదా అని ట్రై చేయడం వల్ల ఫస్ట్ మలమలలో ప్రాజెక్ట్ ఈ గీతా గోవిందం, తర్వాత రంగులరత్నం చేశా. దిస్ ఇస్ మై థర్డ్ ప్రాజెక్ట్ యాజ్ ఎ విలన్ ఫస్ట్. అంటే ఇంతకు ముందు 2 ప్రాజెక్ట్స్ లో మిమ్మల్ని నేను హీరోగానే చూసాను. హీరో అంటే హీరోనే. సడన్ గా అంటే పీపుల్ అందరు ఎలా అనుకుంటారంటే ఆల్రెడీ మిమ్మల్ని అందులో చూసినప్పుడు ఇతను మన రంగులరత్నం హీరో, గీతా గోవిందం హీరో, సో ఇందులో కూడా హీరో అనుకుంటారు. కానీ సడన్ గా జీలో మీరు యాజ్ ఎ విలన్ గా చేయడం పెద్ద టాస్క్ అది. అంటే ఒక హీరోగా ఇన్ని ప్రాజెక్ట్స్, ఒక 2 ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత యాజ్ ఎ విలన్ గా చేసినప్పుడు ఏంటంటే ఒక టాస్క్ లా ఉంటుంది మనకి. మనకి మెచ్చుకున్న వాళ్ళ దగ్గర నుంచే తిట్లు తినాల్సి వస్తుంది. నేను కూడా సో ఎప్పుడైతే అది రిసీవ్ చేసుకున్నామో యాజ్ యాక్టర్ గా మనం 2 చేయగలము అని మనకి తెలుస్తుంది. సో అది ఒకసారి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి యాజ్ ఎ విలన్ గా చేయాల్సి వచ్చింది. అబ్బా, కానీ చాలా మందికి తెలీదు. విలన్ అనేసరికి ఏదో ఈజీగా ఉంటదేమో అనుకుంటారు. విలన్ గా మెప్పించడం చాలా కష్టం. అంటే కొన్ని ఇవ్వకూడని ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం 10 మందిలో కొన్ని నచ్చనివి ఉంటాయి, అది మనసులో పెట్టుకుంటాం కానీ 10 మందిలో ఎక్స్ప్రెస్ చేయం. ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి యాజ్ యాక్టర్ గా. సో అది కొంచెం స్టార్టింగ్ లో నాకు కొంచెం యాజ్ ఎ విలన్ గా అంటే నాకు ఏంటంటే ఎప్పటి నుంచో జీలో చేయాలి, అది ఎస్పెషల్లీ శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ లో చేయాలని ఎప్పటి నుంచో నాకు ఉండేది. 5 years ఈ ప్రాజెక్ట్ రావడం కూడా ఒక మిరాకిల్ లాగా. నాకు 5 years బ్యాక్ నేను సార్ని కలవడం, ఫస్ట్ ప్రాజెక్ట్ కోసం సార్ని కలవడం, ఎగ్జాక్ట్లీ 5 years తర్వాత ఆయన తీసుకున్న సెల్ఫీ నాకు మెమొరీలో రావడం, అదే రోజు నాకు ఆయన దగ్గర ఫైనల్ అవ్వడం, అదొక మెమొరీ లాగా ఉండిపోయింది నాకు. ఓకే. ఆల్రెడీ మీ ఇద్దరికి ఇంతకు ముందరే పరిచయం ఉండిందా? ఫస్ట్ సీరియల్ ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ లో ఒక మేనేజర్ త్రో సార్ ఈ అబ్బాయిని చూడండి అని చెప్పి ఫస్ట్ వెళ్ళాను. అప్పుడు తీసుకున్న ఫోటో మెమొరీ అని 5 years బ్యాక్ మెమొరీ రావడం, ఇదే సీరియల్కి నేను ఫైనల్ అయ్యా అదే రోజు. సో అది ఒక మిరాకిల్ లా అనిపించింది నాకు. లైక్ అంటే లైఫ్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్లో మీరు హీరోగా ఎంత ప్రూవ్ చేసుకున్నప్పటికీ కూడా మీలాంటి వాళ్ళకి కూడా, మంచి ఆర్టిస్ట్ కూడా కొన్ని బ్రేక్స్ అనేవి కంపల్సరీ అనేది మీ విషయంలోనే ప్రూవ్ అయింది. కొంతకాలం ఖాళీగా ఉన్న టైంని కూడా యూటిలైజ్ చేసుకోవడం మీకు మాత్రమే సాధ్యమైంది. ఇన్స్టాగ్రామ్ అనేది సోషల్ మీడియా మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది. ఎలా అంటే ఒక ట్రెండింగ్ రీల్ ఉంది అంటే, ఒక 10 ట్రెండింగ్ రీల్స్ ఉన్నాయంటే అందులో డెఫినెట్ గా మీది ఒకటి ఉంటుంది. అంటే నేను ఆలోచించింది ఏంటంటమ్మా, నేను ఫ్రీ టైంలో నేను ఏదైనా ఖాళీ కూర్చున్నంటే టిష్యూ పేపర్ కనిపించినా సరే నేను అందులో ఏదో రాస్తూ ఉంటా. సో నాకేంటి అంటే ఈ జనరేషన్కి తగ్గట్టుగా నేను ఎలా మాట్లాడాలి, ఇఫ్ ఇన్ కేస్ నా వచ్చే బుక్లో నేను రైటింగ్స్ నేను 10 రాస్తున్నానంటే జనరేషన్కి కూడా నచ్చగలగాలి. వాళ్ళు కూడా అబ్బా ఇది చదివితే బాగుంటుంది అని వాళ్ళకి ఆలోచన రావాలి. సరే అని చెప్పేసి నేను మీకు తెలుసు అది ఒక చిన్న రైటర్స్ మీటింగ్లో నేను ఒక మాట మాట్లాడడం, ఒక స్పీచ్ ఇవ్వడం, అది అందరికి నచ్చడము, దాని తర్వాత అందరు పాడ్కాస్ట్కి నన్ను ఇన్వైట్ చేయడము, అలా ఇంక్లూడింగ్ మీరు కూడా. సో అలా వైరల్ అయ్యాయి. నా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ మిలియన్స్ లోకి కొన్ని వెళ్ళాయి రీల్స్ అంటే డెఫినెట్ గా అవి మీ రీల్స్. 2.5 million 3 million వ్యూస్ అంటే అసలు నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. అది కూడా విత్ ఇన్ ఏ వీక్. అవును, విత్ ఇన్ ఏ వీక్. అంటే మీ మాటల పదును అలా ఉంది. అంటే నాకు ఇక్కడ కూడా నాకు సెట్ లో కూడా రైటర్స్ టచ్ లో ఉంటారు. మామూలుగా నాకు గంగవాళ్ళ, ఇప్పుడు మీరు హీరోయిన్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే సుభాష్ గారు కావచ్చు, వీళ్ళందరూ నాకు వాళ్ళు కూడా బుక్స్ ఎక్కువ చదువుతుంటారు. మేము ముగ్గురం కలిసామంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది సమయం. ఇఫ్ ఇన్ కేసు నాకు సీన్ లేదు అంటే ఇంకా వాళ్ళతో పాటు కూర్చోవడము, సరే ఇది సార్ పలానా బుక్ ఇలా ఉంది, పలానా బుక్ ఇలా ఉంది, నేను ఈ మాటని ఇలా ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు మీరు అని ఏదో మాట్లాడుతూ ఉంటా. ఒక్కసారి ఆ పరిధి దాటి బయటికి వెళ్ళాను అంటే మళ్ళీ వేరే యాజ్ యాక్టర్ గా, లేకపోతే యాజ్ ఎ ఫ్రెండ్ గానో, నా ఫ్రెండ్స్ మధ్యలో, లేకపోతే నా కో ఆర్టిస్ట్ మధ్యలో వేరేలా ఉంటా. ఫన్నీగా వన్స్ బుక్స్ లో ఉన్నారంటే మీ ప్రపంచం వేరు. వేరు.
అంటే నేను ఒక్కొక్కసారి నామోషిగా ఫీల్ అవుతా. మనిషి వేలుతో పేజీ తిప్పడం మానేసి స్క్రీన్ స్క్రోల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే పేజీ తిప్పడం మానేసి స్క్రోల్ చేయడం స్టార్ట్ చేశాడో పుస్తకాల విలువ తగ్గిపోయిందని నా అభిప్రాయం. బట్ మీరైతే తగ్గించట్లేదు కదా, పెంచుతూనే ఉన్నారు. అలా అని కాదు, అంటే పాతకాలపు మనుషులు అని పేరు వస్తారు మనకి. అలా ఏం లేదు, టెక్నాలజీని యూస్ చేసుకోవాలి అని. ఈ రోజుల్లో వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది అయినా సరే. పెద్ద పెద్ద మేధావులందరూ నాలెడ్జ్ పెంచుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడమని చెప్పే కంటే కూడా పుస్తకం చదవడం అలవాటు చేసుకోమని చెప్తారు. ఆటోమేటిక్ గా ఏంటంటే, నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక టైంలో నేను కొన్ని మంత్స్ బ్యాక్ ఒక చిన్న డిప్రెషన్ లోకి వెళ్ళా. ఆ టైంలో బుక్స్ అనేవి నాకు ఎంత రిలీఫ్ ఇచ్చాయంటే, నేను చదివింది కూడా మళ్ళీ వేరే బుక్స్ ఏం కాదు, ఫస్ట్ ఒక చిన్న కథల పుస్తకం అంటే చందమామ, బాలమిత్ర లాంటి కథల పుస్తకంతో మొదలుపెట్టి భగవద్గీత వరకు వెళ్ళా. అంటే ఆ బుక్స్ లో ఆ ఫీల్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. నాకు నిజంగా ఎంత బోర్ అంటే బుక్స్ అంటే. నాకు ఇప్పుడు కూడా సెట్ డిపార్ట్మెంట్ లో నాకు ఇప్పుడు ఒక జరిగిన సీన్ లో భగవద్గీత కనిపించింది. ఒకసారి సెట్ డిపార్ట్మెంట్ లో మన ఇట్లా చూస్తే నాకు ఇది కావాలి అన్నా, వాడు రెండుకించుకుంటాడన్నా, నాకు ఇది కావాలరా అంటే నాకు ఏంటంటే ఏదైనా పుస్తకం కనిపించిందో నా దగ్గర నేను చదవకూడదా వదిలిపెట్టాను. అది నా దగ్గర ఉండాలని ఒక అది అనమాట. ఇప్పుడు ఏంటంటే గ్యాడ్జెట్స్, ఇది నా దగ్గర ఉండాలి, ఇది నేను కొనుక్కోవాలి అని. అది ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు కొంచెం మారిపోయింది, పుస్తకం బదులు గ్యాడ్జెట్స్ వచ్చాయి. సో ఫైనల్ గా ఈటీవీలో ఇన్ని రోజుల వరకు ప్రాజెక్ట్స్ చేశారు, సడన్ గా జీ తెలుగుకి వచ్చారు. అది కూడా శ్రీరామ్ గారి సీరియల్ అంటే తను ప్రొడ్యూస్, శ్రీరామ్ గారి ప్రొడక్షన్ అంటే డెఫినెట్ గా అదొక బ్రాండ్. అంటే అది నాకు ఎప్పటి నుంచో డ్రీమ్, జీ తెలుగులో ఉండాలి. జీ తెలుగులో అంటే ఇప్పుడు ఏ యాక్టర్కైనా సరే ఒక దాంట్లో యాక్టింగ్ ఒక ఛానల్లో చేసిన తర్వాత ఇంకొక ఛానల్ ఇంకొక బెస్ట్ అలా షిఫ్ట్ అవుతూ ఉండాలి. అంటే ఒక ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ చూపెట్టాలి అనే ఒక థాట్ ఉంటుంది. సో అలాంటి చూపెట్టడంలో నాకు జీ తెలుగు ఇప్పుడు ఇందులోనే నాకు బెస్ట్ అనిపించింది. అంటే లైక్ నేను ఎప్పుడూ చూపెట్టని, ఇప్పుడు నేను 10 మందిలో ఉన్న కొన్ని నచ్చని విషయాలు ఉన్నప్పుడు నేను బయటికి చూపెట్టలేను. నాకు ఎక్స్ప్రెషన్స్ నేను చూపెట్టలేను, బయట లోపలనే పెట్టుకుంటా. కానీ ఇక్కడ చూపెట్టాలి. సో అది ఎక్కువ అయిపోయింది నాకు ఇప్పుడు. అంటే నాకు ఎక్కువ ఇంకా ఎక్స్పెరిమెంటల్ గా ఏదైనా చేయొచ్చు. నాకు ఒక చిన్న డౌట్, ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ చేయాలి అంటే ఒకవేళ మీరు ఆ కన్నింగ్ ఎక్స్ప్రెషన్, ఆ క్రూయల్ గా కనబడాలి అంటే, ఎప్పుడైనా మీ లైఫ్ లో ఏదైనా పాత ఇన్సిడెంట్స్, మీకు ఏదైనా బాగా హర్టింగ్ ఇన్సిడెంట్స్ ఏమైనా తలుచుకోవాలా? లేదు, అలా ఏం లేదు. అలా అంటే నాకు అలా అవన్నీ నేను పట్టించుకోను. యాక్చువల్గా నేను బాధపడతా తప్ప ఒకరి మీద కోపం మెచ్చుకోను. కాకపోతే ఏంటి అంటే యాజ్ యాక్టర్గా నేను ఇంకా ఇంప్రూవ్ ఎలా చేయొచ్చు దీన్ని. సార్ నేను మామూలుగా వేరే వాళ్ళని అడుగుతున్నా, సార్ ఇది ఏమన్నా నేను కరెక్ట్గా చేశానా, ఏదన్నా ఇంకేమైనా ఇంప్రూవ్ చేయొచ్చా. యాజ్ ఎ విలన్గా ఫస్ట్ టైం కాబట్టి స్టార్టింగ్లో కొంచెం భయపడ్డా, తడబడ్డా కూడా. తర్వాత మా డైరెక్టర్ గారు, తర్వాత డిఓపి గారు ప్రతిదీ కరెక్షన్ చేస్తూ ప్రతిదీ కరెక్షన్ చేసి, రామకృష్ణ మన శ్రీరామ్ సార్ నేను చెప్పా, సార్ ఇది ఉంది చేయొచ్చా నేను ఇది అంటే, లేదు చేయొచ్చు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నీ ఇష్టం, ఫ్రీడమ్ తీసేసుకో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ వాళ్ళు వీళ్ళందరూ ఏంటి అంటే యాజ్ యాక్టర్గా మాకు అందరికీ ఫ్రీడమ్ ఇచ్చేసి మీ ఇష్టం చేయండి, మీకు పరిధి లేదు, మీరు బాగా యాక్ట్ చేయొచ్చు. ఇంకా ఒక యాజ్ యాక్టర్గా కావాల్సింది అదే ఫ్రీడమ్. సో దానివల్ల మేము ఇంకా ముందుకు చేయగలుగుతాం. నిజంగానే కదా, ఒక ఆర్టిస్ట్ కి పరిధంటూ లేకుండా వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇచ్చారంటే వాళ్ళలో ఉన్న నటనని బయటకు తీసుకురావడానికి అది డెఫినెట్ గా చాలా హెల్ప్ అవుతుంది కదా. అవునవును. మా దాంట్లో సురేష్ గారు కానివ్వండి, నరసింహ గారు కానివ్వండి, డిఓపి శ్రీకాంత్ గారు కానివ్వండి, ఆర్కే గారు కానివ్వండి, వాళ్ళు ఏంటి అంటే మాకు ఇఫ్ ఇన్ కేస్ మేమేనా డైలాగ్ ఏదైనా మిస్టేక్ అయినా, ఇది ఓకేనా, నువ్వు ఇలాగే చెప్పావు కదా, ఇది ఓకేనా, కరెక్ట్, ఒకసారి బాడీ లాంగ్వేజ్ ఏమైనా తేడా వచ్చినా ఇది కరెక్ట్ లేదు, ఇంకోసారి చూసుకో. వాళ్ళు బాగా మాకు సజెస్ట్ చేయడంలోనే కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడమే కాకుండా మాకు ఎప్పుడు బూస్టింగ్ ఇస్తుంటారు అనమాట. అది చాలా మంచి వెదర్ ని క్రియేట్ చేస్తుంది. మీకు రీసెంట్ గా మా ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను మా హోమ్ టౌన్కి వెళ్ళాను మొన్న. వెళ్తే మా మదర్ జేఎం సీరియల్ చూస్తూ మీ క్యారెక్టర్ వచ్చింది. వచ్చాడు సచ్చినాడు. అదే నేను చూడాలనుకుంది అదే. ఎవరు కొంప ముంచడానికి వచ్చాడు అంటే, అమ్మా పాపం తిట్టకమ్మా, అతను అలా కాదు అన్నా. నేనంటే ఏం కాదు, నీకేం తెలుసు అంటే నేను అన్నా, లేదమ్మా పాపం అతను చాలా మంచి పర్సన్, నాకు చాలా మంచి ఫ్రెండ్, అట్లా అనకండి. అట్లాంటి ఏం ఫ్రెండ్ అంటే
చెప్తున్నాను కదా, యాజ్ యాక్టర్ గా ఎప్పుడైతే అవి రిసీవ్ చేసుకుంటానో, ఎప్పుడైతే అవి వచ్చాయో నేను గెలిచినట్టు టీవీలో, యా స్క్రీన్ మీద నేను విన్ అయినట్టు. యా సో నేను అది బాగా నమ్ముతా. ఎవరైతే నన్ను మెచ్చుకున్నారో యాజ్ ఆర్టిస్ట్ గా, యాజ్ ఏ ఆ క్యారెక్టర్ తగ్గట్టు, గీతా గోవిందం క్యారెక్టర్ నాకు చాలా మంది మెచ్చుకున్నారు, రంగులట్నంలో చాలా మంది మెచ్చుకున్నారు. అలాగే నేను యాజ్ ఏ వీరుగా కూడా నన్ను తిట్టుకోవాలి వీళ్ళే. అప్పుడే నేను యాజ్ అయ్యమ్మ వీడేంట్రా బాబు ఇలా వచ్చాడు అని ఒక థాట్ వచ్చేసిందంటే అది నాకు కావాలి. ఓకే, అప్పుడే నేను యాజ్ ఏ వీరుగా. రాఘవ్ గారు, బయట మీకు ఎవరైనా ఇలాంటి ఏమన్నా ఫేస్ చేశారు ఈ 5 months లో? చేశానంటే, ఎందుకంత ఒక చాలా ఓల్డ్ ఏజ్ అమ్మ మా ఏరియాలో, ఎందుకు గంగని అంతగా ఏడిపిస్తున్నావు, నీకేమైనా కావాలంటే డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఆమె ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళు ఏంటి అంటే చాలా ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే కూర్చొని ఎవరి వర్క్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే అది సీరియల్లో ఉన్న భార్య క్యారెక్టరో లేకపోతే సీరియల్లో ఉన్న అల్లుడు క్యారెక్టరో వీళ్ళలో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆయన మా అల్లుడు, ఈయన మా కోడలు అని చెప్పేసి ఇన్వాల్వ్ అయిపోతారు వాళ్ళు. సో వాళ్ళకి ఏదైనా హాని జరిగేవాడు ఉంటే పక్క వాడు శత్రువు కిందకే చూస్తారు. డెఫినెట్ గా ఇండస్ట్రీలో పెద్ద రావు గోపాలరావు గారు, రాజనాల గారు, ఇలాంటి వాళ్ళని ఎంత ప్రేమించి, ఇప్పుడు మనకి రియాలిటీ తెలుసు కాబట్టి, కానీ ఒక టైంలో అలాంటి వాళ్ళు బయట అంత మంచి గొప్ప ఆర్టిస్టులు కదా, వాళ్ళు బయటకు వెళ్తే అంత గొప్ప వాళ్ళకే తప్పలేదంట జనాలతో మాటలు పడడం. ఇంకా ఇప్పుడంటే జనాలకు తెలుస్తుంది, అప్పుడు ఇంకా ఏం తెలియదు. సో అలా డెఫినెట్ గా అప్పటి నుంచి ఇప్పటికి కొంతమంది ఆ జనరేషన్ పీపుల్ ఇప్పటికి తిట్టడం అంటే, అప్పట్లో నాకు ఇప్పటికీ గుర్తుండిపోయేది ఏంటి అంటే, ఆ సీరియల్ నేమ్ గుర్తు, ప్రీతి నిగమ్ గారు బ్లాక్ శారీలో బ్లాక్ క్యాట్ ని పెట్టుకుని ఇలా అనే వాళ్ళు అంతే. జస్ట్ ఆ లుక్స్ తోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఒక క్యాట్ సౌండ్ వచ్చేది, మ్యావ్ అని. ఆమె ఆ లుక్స్ తో, ఆ బ్లాక్ లిప్స్టిక్, దాంతో నాకు ఫస్ట్ టైం నా లైఫ్ లో విలన్ నాకు చిన్నప్పటి నుంచి గుర్తుందంటే అదొకటే. అరే అమ్మా అంటే ఆమె వస్తే మేము భయపడేవాళ్ళం. అమ్మ వచ్చిందిరా నాయన, చేతిలో పెన్ను పెన్సిల్ ఉండేది, హోంవర్క్ చేసిన, అమ్మ వచ్చిందిరా మళ్ళీ మా నాన్న ఫస్ట్ హోంవర్క్ అని చెప్పి ఇట్లా అనేవాళ్ళం. అంత ఉండేది. సో యాజ్ ఎ విలన్ గా ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మా పిల్లల పరిస్థితి కూడా అదేలే. సో అది మెయిన్ ఇంపార్టెంట్. యా నిజంగా అంటే ఒక విలన్ గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్, కానీ చాలా తక్కువ టైంలో మీరు అది గెలుచుకున్నారు. థ్యాంక్ యూ. యా సో ఫైనల్లీ సెట్ లో మీకు అంటే లైక్ ఈ ప్రొడక్షన్ ఎలా అనిపించింది? అంటే ఈ టీవీలో మీరు ఆల్రెడీ వర్క్ చేశారు, అండ్ ఈ ప్రొడక్షన్ శ్రీరామ్ గారి ప్రొడక్షన్ తో మీకున్న చాలా అంటే ఒక నాకు తెలిసి వచ్చిన 2 months కే మేము ఒక బాండ్ ఏర్పడింది. మంచి ప్రొడక్షన్ అంటే నాకేంటి అంటే ఇక్కడ ఏంటి అంటే ఎవరికి ఏది తక్కువ కాదు, అంటే అందరినీ సమానంగా అందరితో మంచిగా ఉంటూ ప్రతిదీ మంచి చాలా హెల్దీ వెదర్ ఇక్కడ. ఎక్కడ మనకి ఇబ్బంది అనేది కలిగించేలా చేయరు, ఇబ్బంది ఉండేలా చేయరు అసలు. ప్రతిదీ ఒకరికొకరు సహకరించుకుంటూ బాగా వెళ్తున్నాం. చాలా మంచి ప్రొడక్షన్ నాకు చెప్పాలి. ఇది అంటే నేను ఎప్పటి నుంచో జీ తెలుగులో చేయాలి అని నేను అనుకోవడం, అది శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్లో చేయాలి అనుకోవడం, అది కరెక్ట్ టైంలో నాకు రావడం, అది నాకు చాలా హ్యాపీగా అనిపించే విషయం. సో మీరు విలన్ గా ఇక్కడ మంచిగా చేస్తూ ఉన్నారు. ఈ టైంలో మీకు వేరే ఛానల్స్ నుంచి కూడా కాల్స్ వస్తూ ఉన్నాయా విలన్ గా? వస్తున్నాయి. ఓకే, దేనికైనా సైన్ చేశారా? లేదు ప్రస్తుతానికి ఏం లేదు. నా పర్సనల్ రైటింగ్స్ పని మీద నేను కొంచెం బ్రేక్ తీసుకున్నా, కొన్ని డేస్ ఖాళీ పెట్టుకొని మిగతావి నేను వర్క్స్ చేసుకుంటాను. సూపర్. ఈ సెట్ లో మీకు ఎవరు బాగా క్లోజ్ అండి? ఈ సెట్ లో అందరూ. యా అలా ఒకరని చెప్పలేను. పృథ్వీ, యశ్వంత్, మేము ముగ్గురం ఒక బ్యాచ్ అన్నట్టు. పృథ్వీ, యశ్వంత్ అనే వాళ్ళు మేము ముగ్గురం ఒక బ్యాచ్. ఓకే, మేము ఎక్కడికి వెళ్ళినా ముగ్గురమే వెళ్తాం. యశ్వంత్ని పిలవాలి అన్నా, పృథ్వీని పిలవాలి అన్నా, వీరుని, ముగ్గురిట్లో ఎవరిని పిలవాలన్నా ఒకరికి కాల్ వస్తుంది, ఎందుకంటే ముగ్గురు అక్కడే ఉంటారు కాబట్టి. సో మేము ముగ్గురం తిరుగుతూ ఉంటాం. ఇంకా ప్రసాద్ బాబు గారు, నేను ఎప్పుడు ఏదైనా సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఆయన దగ్గర ఎప్పుడైనా నేను ఏమన్నా కొంచెం నాకు డౌట్స్ ఉన్నా, ఏదన్నా ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, లేకపోతే కొద్దిసేపు శ్రీరామ్ సార్తో గారు మనం మాట్లాడడం, చాలా వాళ్ళు బాగా నాకు క్లోజ్. సూపర్. అండ్ మీరు మీతో పాటు మీ కో విలన్ ఇషిక, మీ ఇద్దరిది నిజంగా ఆమె వాళ్ళ హస్బెండ్ తో కంటే మీతో, మీరు మీ వైఫ్ తో కంటే ఆమెతో మీదంతా ఎలా బాండింగ్ ఎలా కుదిరిందంటే, ఇద్దరు శత్రువులు అంటే ఇద్దరు విలన్స్ కలిస్తే ఇంత హ్యాపీగా బతికేసి వచ్చా అని చెప్పేసేసి. అంటే ఇషిక లైక్ ఎలా అంటే మేమిద్దరం చేసినప్పుడు అంటే ఫస్ట్ మాకు కొంచెం డౌట్ ఉండేది,
రాంగ్ ఏమైనా పోర్ట్రే అవుతుందా ఏంటిది, బ్రదర్ అండ్ సిస్టర్లా మేము ఇక్కడ ఫ్యామిలీలో ఉంటూ మేము విలన్గా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కొన్ని విషయాలు ఉంటాయి, యా దానికి ఆద్యం పోసే తను. బయట కానీ ఇలాంటి పొలిటికల్ ఇష్యూస్ కానీ వీళ్ళకి ఏమన్నా ఇష్యూ క్రియేట్ చేయాలంటే నేను. సో ఇద్దరికి మంచి ఆపర్చునిటీ ఇది, అంటే లైక్ ఇద్దరికి మేమంటే ఏదో ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి వే. బట్ రియల్లీ వండర్ఫుల్. సో మా కోసం ఏదైనా కొటేషన్ చెప్తారా? యాజ్ యాక్టర్గా వచ్చాను కాబట్టి యాజ్ యాక్టర్ ఆల్రెడీ నేను ఒకటి మాట్లాడ ఫ్లోలో వచ్చేసింది. నేను అదే అనుకుంటున్నా, ఓకే ఎక్కడికి వెళ్ళినా కానీ వదలమనుకుంటా ఎన్ని పాపం అని చెప్పేసేసి. నోరు కదమ్మా అది ఒకసారి, అంటే పదాలు పలికిన నోరు కదా, పుస్తకాలు చదివిన నోరు కాబట్టి అలా వస్తుంది. సో మీ జిమ్ ప్రాక్టీసెస్ ఎంత వరకు వచ్చాయి? అది కామన్, యాజ్ యాక్టర్గా అది కష్టపడుతూనే ఉండాలి. నిజంగానే అంటే మీ యాక్టింగ్కి, మీ ఎనర్జీకి, మీ ఫిజిక్ మెయింటెనెన్స్కి నిజంగానే అది చాలా హెల్ప్ అవుతుంది అనుకోవచ్చా? అంటే నేను ఇంకా చాలా తగ్గింది ఇప్పుడు. యాజ్ యాక్టర్గా వర్క్ కంప్లీట్ చేసుకొని జర్నీ చేసి అట్లీస్ట్ ఇన్ని పుషప్స్ పెట్టుకోవడమో లేకపోతే ఇన్ని పెట్టుకోవడమో, అది ఏంటి అంటే అలసిపోతాం, ఆ టైం అనేది ఉండదు డ్యూరేషన్. మిగిలిన డేస్లో మన పర్సనల్ రైటింగ్ వర్క్స్ లేకపోతే ఆ జిమ్ మెయింటైన్ చేసుకోవాలని, అంటే ఈ షూటింగ్ ఉన్న వీక్స్లో కాకుండా మిగిలిన ఫ్రీ వీక్స్లో మాత్రమే చేసుకోవాలి. సో అదే మేనేజ్ చేయగలుగుతున్నా ప్రస్తుతానికి. 15 days షూట్ చేసుకుంటే 15 days ఫిజిక్స్ మొత్తం కాన్సంట్రేషన్ వర్కౌట్స్ మీద కావచ్చు, మిగిలిన వర్క్స్ మీద కావచ్చు. సో రాఘవ్ గారు మిమ్మల్ని ఓన్లీ బుల్లితెర మీదేనా, ఫ్యూచర్లో ఏమన్నా వెండితెర మీద కూడా చూసే ఛాన్స్ ఉందా? అంటే ఆఫర్స్ వస్తున్నాయా? వస్తున్నాయి, బట్ కరెక్ట్గా నేను అనుకున్న దానికోసం వెయిటింగ్ అంతే. బట్ డెఫినెట్గా వన్ ఫైన్ డే మేము మిమ్మల్ని అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పక్కా. రియల్లీ అండి, వండర్ఫుల్. డెఫినెట్గా ఈ న్యూ ఇయర్ అనేది మీ లైఫ్లో ఒక మంచి ఇంప్లిమెంట్ తీసుకొని రావాలి. అండ్ మీ కష్టానికి తగ్గ, అంటే పర్సనల్గా కూడా వాట్ ఈజ్ యూ అనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. బయట చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని కేవలం ఒక విలన్గా మాత్రమే చూస్తారు, బట్ రాఘవ్ ప్రతాప్ ఏంటి, తన హార్డ్ వర్క్ ఏంటి, తన సిచ్యువేషన్స్ ఏంటి అని తెలిసిన కొంతమందిలో నేను ఒక దాన్ని కాబట్టి డెఫినెట్గా నేను విష్ చేస్తున్నాను. ఈ ఇయర్ అనేది డెఫినెట్గా మీకు ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలి. అండ్ మీరు చేసే హార్డ్ వర్క్ కి తగ్గ ప్రతిఫలం అంతకు మించి మీకు మంచి జరగాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.